హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. మేమైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పినా కదా, చిన్నది. దానికోసం అయితే అవసరం అనేసి ప్రింటర్ అయితే బుక్ చేసినాము. అదైతే ఈ రోజు వచ్చింది. మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇదైతే లేజర్ ప్రింటర్. మేము జిరాక్స్ కు వాటికనేసి తీసుకున్నాము. ఇంకొక వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను ఏం స్టార్ట్ చేస్తున్నాం, దేనికి ఇన్ని అనేసి, ఎంత పడింది, ఏమి అన్ని కాస్ట్ ఎంత. ఇదైతే నాకైతే ఓపెన్ చేయని కూడా రాలేదు. ఎంత గట్టిగా ఉందో. ఈ పార్సల్ అయితే ఒక పెద్ద ఆటోలో వచ్చింది. అది యాడ్ ఏం పడిందో ఏమో, అందుకనే ఓపెన్ చేస్తున్నాను. చూడండి చూడండి ఓపెన్ చేస్తాను ఎలా ఉందో. అయితే యాడ ఏం కదలకుండా వచ్చినాయి. చూడండి ధర్మాకోల్ అంతా చుట్టూరు ఎలా వచ్చిందో. ఇవి చూడండి, నాకైతే అన్ని తెలియదు వీటిలలో ఏమేమి ఉంటాయి. ఇవైతే వైర్లు వచ్చినాయి. ఇవి సిస్టమ్ ఏమో. ఇది స్టాండ్ అనుకుంటాను. స్టాండ్ కాదు, ముందు పక్క పేపర్, జిరాక్స్ పేపర్లు వచ్చేటి ఇవి. అయితే ఉండనే అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చిన్నగా. నాకైతే రావటం లేదు, నేను తీరాకుంటాను. దీన్ని ఎత్తడం కూడా కష్టం, ఎత్తలేడు. చూడండి ఎంత గట్టిగా ఉన్నది. ఇదైతే బయటకు ఓపెన్ కాలేదు. మా పాప చూడండి వచ్చేసిందిలేండి. పక్కన పక్కన రాలా, పక్కన రా. తీసుకుని మేమైతే ఈ బిజినెస్ చాలా, మా ఆయన అయితే ప్రొఫెషన్, కానీ ఇన్నేళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చినాము పెట్టుకోవాలనేసి. కానీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. దేవుడి వాళ్ళకి కలిసి వచ్చే చాలు మాకు, కొంచెమేనా. అంటే మాకంటే ఒకటి ఉంటుంది కదా, అందుకనేసి. చూడండి ప్రింటర్ అయితే చూడండి ఎలా ఉందో. ఇది అన్ని చాలా ఫిట్ గా పెట్టున్నారు. ఎంత టైట్ గా ఉందండి. దాన్ని అన్ని స్టిక్కర్లు అన్ని వేస్తున్నారు. నా వల్ల కావటంలో తీయడానికి కూడా. ఇదండి పెట్రోల్ అయితే, ఇది లేజర్ పెట్రోల్. చూడండి స్టిక్కర్. ఇలాంటి లేజర్ది ప్రింటర్ వాడుతూ ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి ఎంత పడిందో ఏమి, అంటే పని కూడా ఎలా చేస్తుందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. అందరికి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది కూడా తెలియదమ్మా. చూడండి ప్రింటర్ అయితే ఎలా ఉందో. ఎలా అన్నా చూడండి, అన్ని ప్లాస్టర్లు యాడ్ డోర్లకి ఎక్కడెక్కడ అయితే టేపులు అన్నీ వేసేస్తున్నారు. అంటే ట్రావెలింగ్లో అవి ఓపెన్ అవుతున్నాయి అనేసి బాగా టేప్ అయితే పార్సల్ అన్నీ, అంటే బాగా ఏమంటారు, థర్మాకోల్ కానీ అన్నీ సూపర్గా ఇచ్చినారు. అంటే డ్యామేజ్ ఏం కాకుండా. మేము ముందు ఒకటి వాడుతూ ఉన్నాం కానీ ప్రింటర్, కానీ ఇలా లేదు. అందుకే నాకు కూడా అర్థం కాలేదు, ముందేది వెనకలేదండి, ఫ్రంట్ బ్యాక్. మళ్ళీ మా ఆయన వచ్చి వెనకాల అవి కేబుల్స్ ఉంటాయి కదా, అది బ్యాక్, ఇది ఫ్రంట్ సైడ్ అని చెప్తాడు మా ఆయన అయితే. ఇలాంటి ప్రింటర్ ఎవరైనా వాడుతూ ఉంటే కామెంట్ చేయండి. అంటే దీని కాస్ట్ ఎంత పడి ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుందో అంతా, వర్క్ బాగుంటుందా బాగుండదా అని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. మేమైతే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, అది ఎలా ఉంది, ఎంత ఖర్చు అయింది, ఏం స్టార్ట్ చేస్తున్నామన్న అయితే మాత్రం ఖచ్చితంగా లాంగ్ వీడియో చేస్తాను. లాంగ్ వీడియో చేసి ఆ ఖర్చు అవన్నీ ఎలా అయినా ఎంత చెప్తాను. ఇవి చూడండి, ఇదైతే ఈ పేపర్లు అంటే జిరాక్స్ పేపర్లు వస్తాయి కదా, ఆ పేపర్లు వచ్చేదంట. ఇంకా ఈ కేబుల్స్ అయితే రెండు ఇచ్చారు, ఒకటి కంప్యూటర్కి, ఒకటి డైరెక్ట్ కరెంటు స్విచ్ బోర్డ్ నుంచి వచ్చిండాయి. రెండు కేబుల్స్ ఇచ్చారు. ప్రింటర్ అయితే సూపర్గా ఉంది. ఇంకా అది ఎలా వర్క్ చేస్తుంది ఏమో అనేసి ఇంకా మా ఆయన అయితే పెట్టుకొని చూసుకోవాలి దాన్ని. అది ఎలా వర్క్ చేస్తుంది ఏమైంది అని అన్నీ చదువుకొని అన్నీ చూసుకుంటాడు. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి. నాకైతే ఓన్లీ జిరాక్స్ చేయడం తీయడం అయ్యే వచ్చు, అంత ఎక్కువ రాదు.
అందుకని నాకు కూడా అంతకే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీరు వీడియోస్ చూడడం వల్ల నాకు కొంచెము అంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల అలా కొంచెం నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది. అందుకనే ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ అదండి లైక్. థ్యాంక్ యూ అందరికీ.